ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి ములుగు నియోజకవర్గానికి సంబంధించిన పాకాల కొత్తగూడెం గంగారం మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశాలను ఎన్నికల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల కోసం మా పార్టీ అధిష్టానం ఇప్పటికే మరి మా అందరికి కూడా ఆదేశించడం జరిగింది. ఈ రోజు వరకు జడ్పీటీసీల పేర్లు ఇవ్వమని. మావి 9 మండలాలు ఉండడంతో కొద్దిగా డిలే అయింది. అయినా కూడా రేపటి వరకు అందరూ మండలానికి ముగ్గురు జడ్పీటీసీల పేర్లు, ఎంపీటీసీలను కూడా 2-3 పేర్లను మేము సూచించాలని మా మండల కమిటీకి అందరికి కూడా మీటింగ్స్ పెట్టి సూచించడం జరిగింది. ఇప్పటికే ఆయా గ్రామాలలో విస్తృతంగా సమావేశాలు చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు నిర్వహించకపోవడంతో కొంత గ్రామాలలో మరి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో కొద్ది ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ యాజ్ ఏ పంచాయతీరాజ్ మినిస్టర్గా నేను కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి కొంత అంటే మనం 42% రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలకు అనే లక్ష్యంతో కులగణన చేపట్టి మరి ఉద్యోగ ఉపాధి పరంగా అదేవిధంగా రాజకీయ పరంగా 2 జీవోలను అసెంబ్లీలో తీసుకొచ్చి ఆమోదింపచేసుకొని గవర్నర్ గారి దగ్గర పంపడం జరిగింది. అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. గత ప్రభుత్వం 50%కు మించి రిజర్వేషన్ ఉండకూడదని కూడా బీఆర్ఎస్ హయాంలో సీలింగ్ క్యాప్ లాగా తీసుకురావడంతో మొన్న ఒక్కరోజు సమావేశం పెట్టి అది కూడా మరి 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణలో అది కూడా క్యాప్ ఎత్తేస్తూ 42% బీసీలకు ఇవ్వాలని చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించుకోలేకపోయినాం. కాబట్టి మా అధిష్టానం మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వారి యొక్క ఆలోచన పరంగా మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మేమందరం కలిసి 42% ఇచ్చి ఆ జనాభాకు అనుగుణంగా ఎన్నికలకు పోవాలని నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సరే కొంతమంది అక్కడక్కడ కోర్టులకి వెళ్ళిండ్రు. ఏదేమైనా కోర్టు తీర్పు కూడా జనాభాకు అనుగుణంగా మంచి పాజిటివ్ దృక్పథంతో 42%తో ఎన్నికలు నిర్వహించేందుకు సానుకూలంగా ఉంటుందని ఆశిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరుగుతుంది. మేము ఆల్రెడీ ఎంపీడీఓ ఆఫీస్ తీసుకొచ్చినాం. తర్వాత 100 కోట్ల రూపాయలు మీరు కూడా చూస్తారు. రోడ్లు వైండింగ్ కానీ సీసీ రోడ్లు కానీ ఇక్కడ చిన్న మండలమైనా కూడా ఇండ్లు కానీ ఇతరతర సన్నబియ్యం కార్యక్రమాలు కానీ గుంజుకున్న భూములను కొంత అక్కడక్కడ మళ్ళీ తిరిగి ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. వాళ్ళు మండలం ఇచ్చిర్రు ఓట్ల కోసం, కానీ నమ్మలేదు. వాళ్ళు మండలం ఇచ్చినాకనే పోయినసారి మా జడ్పీటీసీ మా ఎంపీపీ నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇక్కడ ప్రజలు మమ్మల్ని నమ్మారు. నన్ను టార్గెట్ చేసి 100 కోట్లు కుమ్మరిచ్చారు లాస్ట్ ఎన్నికలలో. అయినా నమ్మలేదు. అట్లా కూడా మాకే మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కూడా నేను మంత్రిగా ఉన్నా ఖచ్చితంగా ఈ మండలానికి అన్ని రకాలుగా డెవలప్ చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నాం. పోలీస్ స్టేషన్ వస్తుంది. తర్వాత ఎంపీడీఓ కార్యాలయం కూడా మొన్ననే 1.5 కోటితో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా హాస్పిటల్స్ సంబంధించి కానీ సబ్ సెంటర్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. మీరు మండలం ఇచ్చినాక కూడా మిమ్మల్ని నమ్మలేదు. ఎందుకంటే మీరు కేవలం ఓట్ల కోసమే చేస్తున్నారు అనేది, ఓట్ల రాజకీయం అనేది వాళ్ళది తెలుసు. మేము ఇక్కడ చిత్తశుద్ధితో పనిచేస్తాం. మా మనిషి ఎవరు అనేది కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. వాళ్ళను ఓన్ చేసుకోలేకపోయారు పాపం. మా ఓటు ఫస్ట్ మా కార్యకర్తల అభిప్రాయం కోసమే ఈరోజు సమావేశం పెట్టినాము. మా వాళ్ళు ఎవరెవరు పేర్లు ఇస్తారో సూచిస్తాం. పైనుంచి అయితే మాకు ఇంకా మేము పోటీ చేస్తామని నన్ను ఎవరు అడగలే. ఈరోజు వరకు ఫ్రాంక్గా చెప్తున్నా, ఈరోజు వరకు అడగలే. మాకున్న దాంట్లోనే మా క్యాడర్లో ఎవరెవరు ఉన్నారు ఎవరైనా, అందుకనే ఈరోజు మీటింగ్ పెట్టినాం. కాబట్టి ఆ 2 పేర్లు మా దృష్టి అంటే మాకైతే నేను ఇద్దరికి క్లోజే. నరేందర్ అన్నతోటి బాగా క్లోజే ఉంటాం. శ్రీకాంత్ రెడ్డి కూడా మాకు దగ్గర వ్యక్తులే. సో కాబట్టి అక్కడి నుంచి అయితే ఎలాంటి ప్రతిపాదన ఈరోజు వరకు రాలేదు. అందుకని మా ఊళ్ళో కూర్చొని 3 జడ్పీటీసీల పేర్లు కూడా మేము అడుగుతాం.